తెలుగు ప్రేక్షకులకు సీనియర్ హీరో నరేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ నటుడిగా, విజయ్ నిర్మల కొడుకుగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ప్రస్తుతం పవిత్ర లోకేష్తో సహజీవనంతో నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. నరేష్పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. నరేష్కు 3 పెళ్లిళ్లు అయ్యాయని, 3 భార్యలతో 3 కొడుకులు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన కొడుకులు ఎవరు, ఏం చేస్తున్నారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నరేష్ ముందుగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఓ కొడుకు ఉన్నాడు. అతని పేరు నవీన్ విజయ్ కృష్ణ. సెలబ్రిటీ కిడ్గా సినీ ఎంట్రీ ఇచ్చాడు. నందిని నర్సింగ్ హోంలో కీర్తి సురేష్తో అయినా ఇష్టం నువ్వు అనే సినిమాలతో పాటు మరో సినిమాలో కూడా నటించాడు నవీన్ విజయ్ కృష్ణ. ఇంకా రెండో భార్య విషయానికొస్తే ఈమె ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు. పేరు రేఖా సుప్రియ. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమెను రెండో పెళ్లి చేసుకున్నారు నరేష్. ఈ ఇద్దరికి ఓ కొడుకు పుట్టిన తర్వాత ఆమెతో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు నరేష్. రెండో భార్య కొడుకు పేరు రణ్వీర్. ఇతను పెయింటర్ కమ్ ఆర్టిస్ట్. ప్రస్తుతం ఇతనికి 21 ఏళ్లు ఉంటాయి. ప్రస్తుతం హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు నరేష్. మూడో భార్య విషయానికొస్తే ఈమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్య రఘుపతి. వీరికో కుమారుడు తేజస్విని ఉన్నాడు. ఇతని వయసు దాదాపు 9 ఏళ్లు ఉంటాయి. 5వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం ఇతను తల్లితోనే ఉంటున్నాడు. రమ్యతో మనస్పర్ధల కారణంగా విడాకుల నోటీసులు పంపించారు నరేష్. ఇప్పుడు వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరి గత కొంతకాలంగా నరేష్ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.